సర్వ న్యూస్ టీవీ వీక్షక మహాశయులకు నమస్కారం. ఈ వీడియోలో ఒక వండర్ కిడ్ని పరిచయం చేస్తాను. ఈ అబ్బాయి పేరు ప్రణవ్, వయసు 9 years, 3వ తరగతి చదువుతున్నాడు. పిట్ట కొంచెం కోత ఘనం అన్న సామెత ఈ అబ్బాయికి సరిపోతుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, సరిగ్గా ఈ అబ్బాయి విషయంలో అది నిజమని నిరూపితమవుతోంది. చదివేది 3వ క్లాసే అయినప్పటికీ ఈ అబ్బాయి మేధస్సు అంచనాకు మించి ఉందని చెప్పవచ్చు. ఈ పిల్లవాడి గురించి విశేషాలు తెలుసుకుందాం. నీ పేరేంటి? దామవరపు ప్రణవ్. విచ్ క్లాస్ స్టడీయింగ్? I am studying in third grade. నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావా? మధ్యలో ఆలోచనలు వచ్చాయి నీకు? మధ్యలో ఆలోచన వచ్చాయి. ఎప్పుడు కలిగింది ఇలా గొప్పగా ఆలోచించాలని? ఏ క్లాసులో ఆలోచన వచ్చింది? థర్డ్ క్లాస్లో. నీకే ఆలోచన వచ్చిందా? ఎవరైనా చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యావా? నాకే ఆలోచన వచ్చింది. అంటే ఎట్లా, ఏం చేయాలనుకున్నావు? నీ ఆలోచన ఎలా ఉంటుంది? సాఫ్ట్వేర్ అవ్వాలని. సాఫ్ట్వేర్ అవ్వాలంటే ఏం చదవాలి? రోబోటిక్స్. అంటే రోబోటిక్స్ సాఫ్ట్వేర్ అవ్వాలి కదా. ఇవన్నీ చేయాలి అని ఆలోచన ఎలా కలిగింది నీకు? ఈ ప్రయోగాలన్నీ మీ మామయ్య చేస్తుంటే చూసావు అనమాట. మీ మామ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. ఆయన చూసి ఇలాగే చేస్తే బాగుండు అనిపించింది. ఓకే, అనిపిస్తే సరిపోదు కదా, మన ఆలోచన కూడా ఆ విధంగా ఉండాలి. బహుశా నీకు మంచి ఆలోచన ఉన్నట్టుంది, చాలా ప్రయోగాలు చేస్తున్నావు కదా. ఇప్పుడు లైవ్లో మాకు ఒక ప్రయోగం చేసి చూపిస్తావా? మ్యాథ్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, మ్యాథ్స్ సిటీ ప్రాజెక్ట్. దానికి గ్రీన్ కలర్ పేపర్సే కావాలా? ఆ వైట్ బోర్డుని ఏమిగా భావించుకోవాలి? వైట్ బోర్డు ఏది? అది రోడ్డా ఏందది? వైట్ బోర్డు సిటీకి కింద. సిటీ భూమి అంటే మామూలు గ్రౌండ్ అనమాట. ఓకే, గ్రౌండ్ అంటే ఆ సాయిల్ మీద అవి పేపర్స్. అది రోడ్డా ఏందది? పేపర్ దేన్ని ఇండికేట్ చేస్తాయి? పేపర్ గ్రాస్. ఓకే, అంటే ఇట్లా నేల మీద గడ్డి ఉంది అని చెప్పడానికి ఎట్లా అన్నమాట అది. సిటీ బాక్సెస్ కింద పడిపోతాయి, అటాచ్మెంట్. గ్రౌండ్ మీద రోడ్డు, ఇంకా అంటే రోడ్డు పక్కన ఇవి ఏమిగా భావించుకోవాలి? పిల్లర్సా లేదంటే కరెంట్ స్తంభాలా ఏందని? జస్ట్ కాంపౌండ్ వాళ్ళ లాంటిదే? స్తంభాలు. ఇవన్నీ ఇలాగే చేయాలి నీకు ఎట్లా అనిపిస్తుంది? ముందుగా ఆలోచిస్తావా? అప్పటికప్పటికి ఆలోచనలు వస్తుంటాయా? అప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి ఇలా చేయాలి అని. ముందుగా గమనించాలి కదా, ఇలా చేయాలంటే ముందుగా ఏదో ఒక ఐడియా ఉండాలి. అట్లా ఐడియాలు ఎట్లా నువ్వు గమనిస్తుంటావు? అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడా, ఎట్లా అన్నీ గమనిస్తూ ఉంటావా? తీసుకుంటూ ఉంటావు. వెంటనే ఇలా చేస్తే బాగుండు ఆలోచన చేస్తుంది. ఆలోచన రాగానే అది చేయడానికి అంత మెటీరియల్ అంతా కావాలని ఎట్లా గ్యాదర్ చేస్తావు? ఎట్లా అంచనా వేస్తావు? గెస్ ఇలా ఉండాలి కాబట్టి. మరి మీ ఫాదర్ చెప్తేనే తీసుకొచ్చి ఇస్తారు. కంపెనీ అంటే రోడ్డు పక్కన ఒక కంపెనీ బిల్డింగ్ అనుకోవాలి దాన్ని. ఏదో స్కూల్లో ఏదో ఆఫీసు అనుకోకుండా నేరుగా కంపెనీ ఎందుకు అనుకున్నావు? రోడ్ మీద ఎక్కువగా కంపెనీలు ఉంటాయి, పెద్ద సిటీ కాబట్టి. మన ఊళ్ళో అయితే చిన్న ఇల్లు ఉంటాయి. నా పేరు మధుసూదన్. నేను వచ్చేసి ఆక్వాలో మార్కెటింగ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా గేమ్స్ మీద కాకుండా ఆడుతాడు. స్కూల్లో కూడా ఎక్కువగా టెక్నాలజీ పరంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది డాడీ, నాకు ఏదైనా అంటే దేని మీద ఉంది నాన్న నీకు ఇంట్రెస్ట్ అని అడిగాను. అడిగితే నాకు వచ్చేసి నేను రోబోటిక్స్ తయారు చేయాలి,
నాకు దానికి కావాల్సినటువంటి నీడ్స్ అవసరం అవుతాయి, తీసేయగలవా అని అడిగాడు. నాన్న ప్రజెంటు నువ్వు రోబోటిక్స్ చేయాలంటే దానికి బ్యాక్ డోర్లో నువ్వు టెక్నాలజీ అనేది అవసరం అవుతుంది అని అంటే, నేను అది నేర్చుకుంటాను, దాన్ని నేర్చుకొని నేను చేస్తాను. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే టెక్నాలజీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు మీరు దానికి కావాల్సినటువంటి నీడ్స్ ఏర్పాటు చేస్తే నేను దాన్ని రెడీ చేస్తానని చెప్పేవాడు. కానీ వాటిని మేము ఇప్పుడే కాదు, నువ్వు ఫస్ట్ దాన్ని చేయాలంటే నీకు ఒక టెక్నాలజీ అనేది అవసరం, బ్యాక్ డోర్లో అవసరం అవుతుంది అని మేము చెప్తున్నాను. చేస్తానన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో వచ్చేసి ప్రాజెక్టు మొన్న రెడీ చేశాడు. ఆ క్లాస్లో కూడా ఆ ప్రాజెక్ట్లో డెమోన్స్ట్రేషన్లో ఫస్ట్ ప్రైజ్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత సైన్స్ ప్రాజెక్ట్ అని, సైన్స్ ప్రాజెక్ట్లో కూడా ఎలా అక్యుమిలేట్ చేయాలి అనేది కూడా అలవాటు చేసుకుంటా ఉన్నాడు. అసలు ఫైనల్ గోల్ ఏంటంటే నాకు రోబోటిక్స్ తయారు చేయాలి. ప్రజెంటు టెక్నాలజీస్ గురించి కూడా కొంచెం అవగాహన చెప్తున్నాడు. అసలు రోబోటిక్స్ అనేది ఎలాంటి వర్క్ అవుతాయని అడుగుతాను, అసలు వాని ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనే దాన్ని కూడా నేను అడుగుతుంటే చెప్తున్నాడు. ఇప్పుడు రోబోటిక్స్ అంటే దాని వెనకాల వచ్చేసి రోబో టెక్నాలజీ కావాలి, పైథాన్ కావాలి అని అది అబ్బాయి ఎక్స్ప్లెనేషన్లో అది ఎలా చేస్తాడు అనే దాన్ని చెప్పడం వేరు, అలా ఎలా చేస్తాడనేది మనకు అది కూడా తెలియాలి. ఆ తెలిసిన విధానంలో చూస్తే ఒక స్కూల్లో వచ్చేసి టాపర్ అంటే రీడింగ్లో కానీ స్కూల్ వర్క్స్లో కానీ, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్లేసు అలాగంటే రీడరు ప్రజెంట్ చేసే డిసిగ్నేషన్ మనకు కార్డు కూడా ఇచ్చారు స్కూల్ తరఫున రీడరు. కమింగ్ సూన్ టాపర్ కూడా ఇస్తామనేసి ఆల్రెడీ మేడం అనౌన్స్ చేస్తున్నారు. సో స్కూల్ వర్కే మేము చెప్పింది నాన్న. ఈ మార్నింగ్ వచ్చేసి 8 o'clock to 4 o'clock స్కూల్, 4 నుంచి 8 వరకు ట్యూషన్కి వెళ్తాడు. 8 తర్వాత వచ్చిన తర్వాత 9 నుంచి 9 మొదలు పెడతాడు. మేము గాన కమ్మగా ఉంటే 12, 1 దాకా కూడా కంటిన్యూటీ ల్యాప్టాప్ వేసుకొని కూర్చుంటున్నాడు. రోబోటిక్స్ చేయాలి అని అనుకుంటున్నాం, ఆ చేయాలనే సంకల్పం ఒకటే ఉంటే సరిపోదు. అది 3వ తరగతి నుంచి స్టార్ట్ అయితే అది నువ్వు ఒక 10వ తరగతికి వెళ్ళే తలకే అది ఇంకా కూడా మంచి అవుతుంది. ఒక పూణేలో నేను సైబార్గో అంటే ఆన్లైన్లో సెర్చ్ చేసి ఒక టెక్నాలజీని నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే నాకు అతనే ల్యాప్టాప్లో కూర్చొని సెర్చ్ చేసుకొని రోబోటిక్స్ నాకు కావాల్సిన దానికి ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంటల్గా చేయాలి, చిట్టి రోబో అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ నాకు తీసివ్వని అడిగారు. నేను ఫస్ట్లో నువ్వు 3rd క్లాసు అవన్నీ ఇప్పుడు నువ్వు సెట్ చేయలేవన్నాను. లేదు, నువ్వు నాకు ఆ సెటప్ని తీసివ్వు, దాన్ని ఎలా చేయాలో నేను ChatGPT వాడుకుంటాను, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, నేను వాడుకొని ఎలా చేయాలని నేను సెట్ చేసుకుంటానని నైటు 9 నుంచి 12 o'clock వరకు కూర్చొని చేస్తున్నాడు. ఆయన ఒక మా అబ్బాయి ఒక ఇంట్రెస్ట్ని బట్టి మేము కూడా ఓకే ఈయనలో ఇంట్రెస్ట్ ఉంది అనేసి నేను కూడా ముందుకెళ్ళి ఆల్రెడీ ఒక సెటప్ సైన్ ప్రాజెక్ట్ కూడా తెప్పించాను, అమెజాన్ నుంచి బుక్ చేసి తెప్పించాను. దాన్ని ఫుల్ఫిల్ చేసేసి కంప్లీట్ చేసి సైన్స్ ప్రాజెక్ట్గా డిస్ప్లే చేశాడు స్కూల్లో, మ్యాథ్స్ ప్రాజెక్ట్లో చేశాడు. తర్వాత ఒకరోజు నైటు నేను దానికి బ్యాక్ డోర్లో కావాలి అని అంటే, ఆ లాంగ్వేజెస్ అవ్వాలి అని అంటే టెక్నాలజీ కావాలి అని చెప్పి నేను ఒక సజెస్ట్ ఇచ్చాను. అది ఏ టెక్నాలజీ కావాలనేది అతనే ఎదుక్కొని దాని సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు. నైటు 1 o'clock 12 o'clock టైంకి ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పడుకున్నాడు. దీంట్లో నేను ఇలా ఇచ్చితే ఇలా అవుద్ది, ఇలా ఇస్తుంటే ఎర్రర్ ఇలా వస్తుంది అని చెప్పి నాకు చెప్తున్నాడు. అది అతను ఈ ఏజ్లో 3rd క్లాస్కి అలాగా వచ్చేసి ఒక మొబైల్లో ఎలా చేస్తామని నేను ప్రశ్నించేవాడిని. అంటే వాడిని క్రాస్ వెరిఫికేషన్ చేద్దాము అని మా అబ్బాయిని క్రాస్ వెరిఫికేషన్ కోసం నేను అడిగేవాడిని. అడిగితే ChatGPT ఉంది, యూట్యూబ్ ఉంది, నేను గూగుల్ని అడుగుతాను, గూగుల్లో ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఎలా చేయాలో తెలుస్తుందని ఒకరోజు నైట్ కూర్చొని పైథాన్ అనేటువంటి ఆ లాంగ్వేజ్ని వాడు ఎలా చేయాలనేది మొబైల్లో చూసుకొని మొబైల్ ద్వారా ల్యాప్టాప్ ఇన్స్టాల్ ఇచ్చి దాన్ని ఎలా చేసి కొడితే ఎర్రర్ అవుతుంది అనేది నాకు రాత్రి 12 o'clock అప్పుడు చెప్తున్నాడు. వాని యొక్క ఇంట్రెస్ట్ని మేము గమనించి ఎన్నిసార్లు అడిగినా నేను రోబోటిక్స్ చేయాలి, నాకు మనిషి హ్యాండ్స్, నాకు పార్ట్స్ విడివిడి భాగాలు నాకు ఇవి తెచ్చివు, నేను దాన్ని ఫోన్ ChatGPTని నేను టెక్నాలజీ వాడుకొని దాన్ని నేను సెట్ చేస్తాను అని అన్నాడు.
తర్వాత నేను ఇంకొకటి ఇంకా టెక్నాలజీలు అంటే ఇవన్నీ చెప్తున్నాడు ఇలా చేయాలనేసి. తర్వాత ఒకటి ఆన్లైన్లో చూసి నాకు ఒకటి చెప్పాడు, నాకు కోర్స్ అయినా సరే కూడా ఆన్లైన్లో ఇప్పించు, నేను దాన్ని నేర్చుకుంటాను అని అన్నాడు. కాకపోతే మనకు అది ఎంక్వైరీ చేసుకుని దాన్ని నేను ఫోన్ చేసి అడిగితే వాళ్ళు దగ్గర దాపు 30,000 అవుద్ది, అది 3 బ్యాచెస్గా ఉంటుందంటే సరేను, అది నాకు చీపిపోతే దాని యొక్క సిలబస్ ప్యాటర్న్ అయినా ఇవ్వు, ఆ సిలబస్ ప్యాటర్న్ని తీసుకొని నేను ChatGPTలో యూట్యూబ్లో గూగుల్లో కొట్టుకొని ఒక్కో టాపిక్ వైజు అనేది నేను చూసుకుంటాను అనేసి నాకు తెలియనటువంటి ఆ సిలబస్ పేపర్ని వాళ్ళ దగ్గర తీసుకొని నేను జెరాక్స్ ప్రింట్ ఇచ్చాను. దాన్ని 3 పేపర్స్ ఇస్తే ఆ 3 పేపర్స్ని ఇప్పుడు కంప్లీట్ చేశాడు. ఇలాగా అసలు ఏ దానికి అవుతుంది ఆ ఫ్లిక్టో, నాకు ఆ పదాలు కూడా తెలియదు, ఫ్లిక్టో బ్లాక్స్. ఆ ఫ్లిక్టో బ్లాక్స్ అనేది దాదాగా రోబోటిక్ సిస్టమ్ అనేది రన్ అవుద్ది. ఆ ఫ్లిక్టో బ్లాక్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఆ ఫ్లిక్టో బ్లాక్స్ని ల్యాప్టాప్ని ఇన్స్టాల్ చేసి అది మొబైల్లో చూసుకొని, నాకు అంత అవగాహన ఏం లేదు, ల్యాప్టాప్లో చూసుకొని దాన్ని మొబైల్ ద్వారా ఇన్స్టాల్ చేసి దాన్ని డిస్ప్లేలో చేసి ఇప్పుడు వాడుతూ ఉన్నాడు. కాకపోతే ఎటు వెళ్ళాలి అనేది కాన్సెప్ట్ తెలియట్లేదు, అది చేయాలనే సంకల్పం అయితే ఉంది. అది మొత్తానికి ఫైనల్గా నేను క్వాంటమ్ టెక్నాలజీ కూడా వచ్చింది అనేసి నేను కొంచెం గైడ్, ఒక ఫాదర్గా ఇంట్రెస్ట్ని బట్టి నేను కొంచెం ఇస్తుంటే అప్పుడు ఏమన్నాడంటే, క్వాంటమ్ ఎందుకు, నాకు క్వాంటమ్ అనేది ఈరోజు నడుస్తుంది, నాకు రోబోటిక్స్ నేను చేయాలి, అన్ని రోబోటిక్స్ హ్యూమన్ రోబోటిక్స్ని చేయాలి, ఖచ్చితంగా చేస్తాను, నేను ఇప్పటి నుంచి మొదలు పెడతాను, ఖచ్చితంగా చేస్తాను, నాకు కావాల్సినవి నువ్వు పార్ట్స్ తీసేయాలి, పార్ట్స్ నాకు ఆ లాంగ్వేజెస్ అనేది కూడా నేను నేర్చుకుంటాను నేను అంటున్నాడు. కానీ కరెక్ట్ గైడ్ అనేది ఎలా పోవాలి, ఎలా ట్రాక్ చేస్తే పోతుందని మేము అవగాహన లేకుండా ఉన్నాము. అది మాత్రం వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం సార్. ఇవన్నీ కూడా మా అబ్బాయి మొత్తం కూడా అతనే సెర్చ్ చేసుకొని ఎత్తుక్కొని నాకు ఇవి ఇంటర్నెట్లో అతనే సెర్చ్ చేసుకొని నాకు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే నాకు ఇది అవసరం, నాకు ఇప్పుడు రోబోటిక్స్ చేయాలంటే నాకు అసెంబుల్ సెట్ కాదు, నాకు ఇలాగా వచ్చి విడివిడి పార్ట్స్ తీసి, మనిషి ఉన్నాయి, మ్యాన్ హ్యాండ్స్ తీసి పార్ట్స్, దాన్ని నేను సెట్ చేసుకొని ఒక రోబోట్కి నేను తయారు చేస్తానని చెప్పడం అనేది అసలు ఆటల మీద పాటల మీద లేకుండా ఏదో ఒకటి చేయాలి. అది ఏం చేయాలి అని అంటే నేను రోబోటిక్సే చేయాలనేది ఒక ఫిక్స్ అయిపోయినాడు. ఏమవుతాము అని అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవుతావు అంటే నాకు ఏమొద్దు, నాకు 2 కావాలి, సైంటిస్టు ఆ రోబోటిక్స్ ఇంజనీర్ కావాలా, ఈ రెండింటిని అయితే సైంటిస్ట్ అవుతాను లేదంటే రోబోటిక్స్ ఇంజనీర్ అవుతాను అనేది చాలా గట్టిగా కూడా మా దగ్గర చెప్పిన తర్వాత ఆయన ఇంట్రెస్ట్ని బట్టి మాకే షాకింగ్ అయ్యి, నేను ఒక ల్యాప్టాపు అతనికి కావాల్సినటువంటి, మా అబ్బాయికి కావాల్సినటువంటి ఆ నీడ్స్ని నేను తీసేయడమే నా పని, సెర్చ్ చేసుకోవడం ఏం కావాలనేది ఆన్లైన్ ద్వారా గట్టిగా కూర్చొని అసలు రోబోటిక్స్ అంటే ఎలా చేస్తుంది, దానికి ఏ టెక్నాలజీ అవసరము, దానికి ఏం పేపర్స్ అవసరము, ఏం డిజైనింగ్ అవసరం, అవన్నీ కూడా మాకు ఈ ఏజ్లో చెప్తుంటే మాకే ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అందుకే ఆర్థికంగా నాకున్నటువంటి పరిస్థితులు బట్టి రానా, ఇప్పుడు మనం ఆర్థికంగా నీకు వచ్చి ఒక 30,000 50,000 పెట్టే పరిస్థితిలో నేను లేను. మనకు వస్తున్నది చిన్న ఫ్యామిలీ, ఏం కాదు, నువ్వు ఇంకా ఇదే విధంగా ఎఫోర్ట్ చెయ్యి, ఖచ్చితంగా అవుద్ది. ఇప్పుడు 3,000 అవుద్ది, నాకు హ్యాండ్స్ తీసేయని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు, నేను చేస్తానని. నాకు ఆడుకోవడానికి వద్దు, నాకేం సినిమాలకు వెళ్ళడానికి పాడు కూడా నాకేం వద్దు అని అంటున్నాడు. కానీ నాకు తీసేయాల్సింది నువ్వు ఇవి తీసి నేను తీస్తాను అంటారు. కానీ ఆర్థిక స్తోమత వల్ల, కానీ ఖచ్చితంగా ఇది మన దేశానికి గర్వకారణంగా నేను కూడా నాన్న, మనం ఈరోజు ప్రపంచం అంతా కూడా నడుస్తున్నది మొత్తం టెక్నాలజీ మీదగా వెళ్తూ ఉంది అని అంటే, అందుకే నేను నాకు నువ్వు తీసిచ్చేవాళ్ళు కానీ ఉంటే ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్కి కూడా నేను వస్తున్నానంటే, నాన్న నేను ఇది చేస్తే నాకేమైనా తీసిస్తారని అడిగాడు. నాన్న నువ్వు చేసేటువంటిది నీ యొక్క శక్తి అనేది కరెక్ట్గా నచ్చి నువ్వు చేయగలిగితే తనంతటి దాని వెనకాలే ఆ సపోర్ట్ అనేది కూడా నీకు మన వస్తుంది. బట్ నువ్వు తెలివి నీ దగ్గర చేయాలనేటువంటి సంకల్పం అవసరం. ఆ చేయాలనే సంకల్పం అనేది మార్గాలు అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన ఇంట్రెస్ట్కి మేము ఆశ్చర్యంగా ఉంది కాబట్టి నేలకుండా నా పనులు మానుకొని కూడా నీ కోసం స్పెండ్ చేస్తున్నానంటే, దేశానికి కూడా మన యొక్క భారతదేశంలో కూడా ఈ టెక్నాలజీ ఈరోజు ఇతర దేశం వాళ్ళు ఓన్లీ టెక్నాలజీ ఉంది అని అంటున్నారు. కాదు నాన్న, మీలాంటి వాళ్ళు ఇంకా బయటకు వస్తే రేపు మీరే విజేతలయ్యి మన దేశం కోసం వచ్చి ఈరోజు మనం ఒక ప్రతి దాంట్లో కూడా ముందడుగులో మన దేశం తరఫున మనం ప్రతి దాంట్లో రోజుకు మనం ఇంకా కూడా ఒక అన్ని రకాలుగా అన్ని యొక్క విధానాల్లో కావచ్చు మనం ఉన్నాము. బట్ దాన్ని ఇంకా అడ్వాన్స్ చేయాలి అంటే మనం ఇంకా డెవలప్ అవుతూ ఉన్నాము, ఇప్పటికే అయ్యాము, ఇంకా కూడా అవుతున్నాము. దానికి మీరు
నువ్వు నీ యొక్క శక్తి ఇలాంటిది కానీ ఇంకా కూడా బాగా పుంజుకుంటే ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క మన యొక్క దేశానికి గర్వించదగినటువంటి ఒక శాస్త్రవేత్తగా ఎదిగేటువంటి సమర్థత అనేది మాకు అనిపిస్తుంది. ఒక తల్లిదండ్రులుగా మేము దగ్గర ఉండి చూస్తాం కాబట్టి అనిపిస్తుంది. మేము ఎంతవరకు చేయాలో అంతవరకు మేము చేస్తాం. అలాగే మాకు ఏదైనా ఒక సహకారంలో అలాగా ముందుకు వెళ్ళడం కోసం వచ్చినా కూడా ఇంకా కూడా అతని యొక్క దానికి మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా భారతదేశంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి మన దేశానికి ఉపయోగపడడానికి మాత్రం ఖచ్చితంగా ఉంటాను. నేను ఇక్కడ చదివి ఇంకొకటి కూడా అంటున్నాడు, ఇంకోటి దేశం కోసం నేను ఖచ్చితంగా చేస్తాను అనే సంకల్పం ఉన్నటువంటి ఇలాంటి 3వ తరగతి కుర్రాళ్ళకి అది ఎవరైనా కావచ్చు, మేమే కాదు, ఎవరైనా మరి దేశంలో ఎక్కడైనా సరే ఉండే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు భావి భారతానికి ఒక మంచి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని తప్పకుండా ఆశిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎటు పోవాలనేది అబ్బాయే క్రియేట్ చేసుకుంటున్నాడు. అది మా సారు అంటే నేను చెప్పాలి. మా సార్ వచ్చేసి ఇలాగా సార్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నన్ను మా సార్ అడిగినప్పుడు నేను అప్పుడు వెంటనే వచ్చి సార్ ఇలాగ చదువుకుంటున్నారు సార్ అంటే, అబ్బాయి ఎలాగా సార్ 3వ తరగతి అందరూ ఈ టైంలో వచ్చేసి చదువుకుంటారే సార్, కానీ ఆ అబ్బాయిలో ఏదో తెలియనటువంటి ఒక ఆలోచన ఉంది సార్ అని మా సార్ దృష్టికి నేను తీసుకురావడం. తప్పకుండా ఇలాంటి వాళ్ళని మనం బయటికి తీసుకురావాలమ్మా. ఖచ్చితంగా బయటికి తీసుకొస్తే వాళ్ళు ఈరోజు ఇక్కడ నెల్లూరులో 3వ తరగతి చదువుతుండొచ్చు, ఫ్యూచర్లో ఓల్డ్ దేశానికి ఒక శాస్త్రవేత్తలుగా మిగులుతారు అని మా సార్ చెప్పడం. ఖచ్చితంగా అబ్బాయిని మేము తీసుకొచ్చి మా దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న నీడ్స్తో ఆ ప్రాజెక్టుని చేద్దామని చెప్పి మాకున్నటువంటి ఆ చిన్న వస్తువులతో ప్రాజెక్ట్ని రెడీ చేసి ఓన్గా సొంతంగా చేసుకొని చేస్తున్నాడు. కంప్యూటర్ ఒక 3 ప్రాజెక్టుల దాకా చేయాలని ఇప్పుడు ఆలోచన ఉంది. ఒక సైంటిఫిక్గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు, మ్యాథ్స్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాడు. ల్యాప్టాప్లో వచ్చేసి ఒక రోబోటిక్స్ను వర్క్ అవ్వాలి అని అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది ఏం కావాలి. యాక్చువల్గా అయితే మా జనరేషన్లో మేమున్న టైంలో పైథాన్ కానీ ఆ పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు అబ్బాయికి మొత్తం అసలు ఆ రోబోటిక్స్ అనేటివి ఎలా వర్క్ చేస్తాయి, దాని బ్యాక్ ఎండ్లో ఏం వర్క్ చేస్తాయి అనేది ఆ అబ్బాయే సొంతంగా యూట్యూబ్లోను, చాట్‌జిపిటిలోను, గూగుల్లోను అవన్నీ సెర్చ్ చేసుకొని ఇలా చేస్తుంది డాడీ, ఇలా చేస్తుంది, నువ్వు నాకు కనీసం ఇది తీసి చాలు నేను చేస్తాను అనేసి ఎన్నోసార్లు ప్రోద్బలం పెడతా ఉన్నాడు. ఒకరోజు నైట్ కూర్చొని ఒక పైథాన్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలని ఆలోచించాడు. సరే చేసుకోమన్నాను. దాన్ని పూర్తయిన తర్వాత నైట్ 9 నుంచి మొదలుపెట్టి రాత్రి 12:30 అయింది. ఇంకా ఉంది అయిపోతుంది అని అంటానే ఉన్నాడు. నేను వద్దు, టైం చూస్తే 12:30 ఇంకా చాలు అన్నాను. ఇంకొక అరగంట అయిపోద్ది నన్ను అంటే టైం 12 అవుతుందా 1 అవుతుందా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు అంత అవసరం లేదు, మార్నింగ్ చేసుకుని అవ్వదు, ఇప్పుడు అయిపోదు అంటే వదిలితే నైటు 3 అయినా పర్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నాడు సార్. మీకుంటే దీన్ని అయిపోయిన తర్వాత లాస్ట్లో క్లాప్స్ కొడుతున్నాడు గట్టిగా, అయిపోయింది ఏమైపోయింది అని అంటే అప్పుడు చూసి ఇన్స్టాల్ అయిపోయింది సాఫ్ట్వేర్ అని చెప్పేసి అన్నాడు. అది ఎలా చేసేవు అని అంటే నేను ఆల్రెడీ చాట్‌జిపిటి ఉంది, ఇది ఉంది కదా, దాన్ని పెట్టుకున్నాను, దాన్ని చేసి చూసుకుంటాను, దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి మూమెంట్కి ఇన్స్టాల్ చేసాడు. ఇది ఎలా అవుతుంది అని సరే చేసావు, ఇది ఎలా వర్క్ అవుతుందంటే దీనికి కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ ఇస్తాను, ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ అయితే కిందకి పోతుంది, కరెక్ట్ కాకపోతే ఎర్రర్ వస్తుంది, ఏమొస్తుంది ఎర్రర్ వస్తుంది అని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ టెక్నాలజీలో కానీ ఎవరైతే నోబెల్ బహుమతి మొదటిసారిగా వస్తుందో నేను అది కనుక్కొని చెప్పాను సార్ పేరెంట్గా. 100 కోట్ల రూపాయలు నజరానా ఇస్తామనేసి ప్రకటించారు అని అంటే, దాన్ని చేస్తే 100 కోట్లే వస్తుంది డాడీ, రోబోటిక్స్ చేసామంటే దానికంటే ఇంకా ఎక్కువ వస్తుంది. నడుస్తున్నది ప్రపంచం రోబోటిక్స్ మీద కదా, నాకు క్వాంటమ్ టెక్నాలజీ ఏముందో నాకు క్లారిటీ కంటే కూడా నేను రోబోటిక్స్ చేయాలి అనేది చెప్తున్నాడు. దేశంలో మనం ఒక గుర్తింపు పొందాలి అని అంటే ఏం కావాలంటే నేను రోబోటిక్స్ని చేయాలి, మనిషి చేసే పనిని మిషన్ చేయాలి అన్న ఒక సంకల్పంతో అబ్బాయి నాతో పదే చెప్పిన తర్వాత ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నుంచి ఏదో బతుకు తెరువు కోసం మేము నెల్లూరు వచ్చాము. నువ్వు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకున్నావు? రోబోటిక్స్ ఇంజనీర్ లేకపోతే సైంటిస్ట్. అంతేనా? దీనికి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఎలా గ్యాదర్ చేస్తావు? ఏమైనా అడుగుతావా? నీ ఆలోచనతో నువ్వే ఎదుగుతావా? ఇంటర్నెట్లో నా ఆలోచనతో అడుగుతా. ఎవరిని అడుగుతావు? చాట్‌జిపిటి. ఎవరిని అడగబలే నువ్వు, నీకే అర్థమవుతుంటాయి, నెట్లో ఎతికేస్తావు. చాట్‌జిపిటి చూడాలి నీకు ఎలా తెలిసింది? ఫస్ట్ ఫాదర్ చాట్‌జిపిటి చూడండి, చూస్తే ఏం తెలుస్తాయి అంటారు దాంట్లో?
దాంట్లో ఏఐ క్వశ్చన్స్ అడిగితే మ్మ్. ఏఐ ఆన్సర్ ఇస్తుంది. ఇస్తుంది. ఆ విధంగా నీకు కావాల్సిన క్వశ్చన్ డౌట్స్ అని అడుగుతూ ఉంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండింది. అది నీకు బాగా ఉపయోగపడింది. సో ప్రజెంట్ ఏ టెక్నాలజీ నీకు బాగా యూజ్గా ఉంది. నీ ఆలోచనకి అది బాగా సపోర్ట్ చేస్తుంది, బాగా హెల్ప్ ఇంకా చేస్తుంది. నీకు అనదరగా ఇంకేం అడుగుతావు, ఇంకేం చూస్తావు? గూగుల్ గూగుల్ ఇంకా గూగుల్ చూడటం అంటే దాంట్లో ఏం చేస్తావు? అక్కడ గూగుల్లో సెర్చ్ బాక్స్ ఏం కొడతావు? నీ డౌట్స్ ఎలా ఉంటాయి? నువ్వు ప్రాజెక్ట్ రెడీ చేయాలి అని అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటావు, నెక్స్ట్ వెంటనే ఏం చేస్తావు? డౌట్స్ అడుగుతా ఎవరిని? గూగుల్ లేకపోతే చాట్ జీపీటీ. వాటిలో ఆన్సర్లు వస్తాయి. అవన్నీ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా, అర్థమవుతుందా? ఇంగ్లీష్ మాట్లాడగలవా? చెప్పు సార్. మాట్లాడగలను. మాట్లాడుతూ ఇంకా ఇంకేం ఈ ఆలోచనలన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి నీకు? ఒక 2వ క్లాసులో ఉన్నప్పుడా, 1వ క్లాసులోనా? చిన్నప్పటి నుంచే నీ మైండ్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటుందా? ఆలోచిస్తూ నేను చిన్న ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో చేయాలనిపిస్తూనే ఉంటుంది, చేస్తూ ఉండవు. ఆడుకోవాలనిపించదు, ఆడుకోలేదని బాధ కూడా ఉండదు నీకు. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే ఆనందమే వేరు. ఇంకా ఏం చేయాలనుకున్నావు ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో? ఇంకా నేను రోబోట్స్ చేయాలి. అంటే ఎట్లాంటి రోబోట్ తయారు చేయాలని ఆలోచన? దేనికి పనికి వచ్చేట్టు కానీ, అంటే సెక్యూరిటీ పరంగానా, గవర్నమెంట్గా, ఇళ్ళగా? అంటే ఇప్పుడు రోబోట్ చేస్తావు కదా, గవర్నమెంట్కి ఉపయోగపడాలి. గవర్నమెంట్ కంటే దేశానికి ఉపయోగపడాలి. అట్లాంటి రోబోట్ తయారు చేయాలి. అది ఏది, మనిషిదా ఏంటి? ఏ రోబోట్? హ్యూమన్ రోబోట్. అంటే ఏంది హ్యూమన్ రోబోట్? అంటే ఏం చేస్తుంది అది? అది మనిషిలాగే చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అది? పనులు మనిషిలాగే పనులు చేస్తుంది అన్ని. మనం చేసే పనులన్నీ. ఏ మనుషులు ఉన్నారు కదా, ఈ రోబో ఎందుకు? మనుషులాగా చేసే పని అయితే మనుషులే ఉన్నారు కదా, రోబో ఎందుకు? ఇంకా రోబోట్స్ హెల్ప్ చేస్తాయి. మనుషులు చేస్తారు కదా హెల్ప్. డిఫరెన్స్ ఏందని మనిషి చేయడానికి రోబో చేయడానికి డిఫరెన్స్ ఏంటి? రోబోట్స్ చేస్తే ఫాస్ట్గా అయిపోద్ది. వెరీ గుడ్. ఫాస్ట్ ఒకటి. ఇంకా అంటే నీకు అనిపించింది చెప్పు. మనిషి చేయడం కంటే రోబో చేయడం బాగుంది అన్నావు కదా, ఎందుకు బాగుంది? మనిషి కంటే రోబో ఏ విధంగా బెటర్ అని నువ్వు అనుకుంటావు? అది ఏఐతో వర్క్ చేసి ఫాస్ట్గా చేస్తుంది. ఫాస్ట్గా చేస్తుంది. ఫాస్ట్. ఇంకా మనిషి ఉన్నప్పుడు రోబోట్ ఎందుకు పని చేయించుకోవాలి? రోబోట్స్ ఫాస్ట్గా పనిచేస్తాయి. రోబోట్స్ లెస్ టైంలో చేస్తాయి. తక్కువ ఖర్చులోనే తీసుకుంటాం రోబోట్స్. అడుగుతాడు, చెప్పు. ఈ రోబోట్ తయారు చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మీద నీకు ఎంతవరకు అవగాహన ఉంది? ఏ టెక్నాలజీలతో ఈ రోబోట్ చేయొచ్చని నువ్వు కనిపెట్టిన దాంట్లో నువ్వు తెలుసుకున్నావు? ఏఐ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ? ఇంకా పైథాన్, C++, జావా. వీటి మీద నీకు కొంచెం అవగాహన ఉందా? చేస్తుంటావా? 3వ క్లాస్కే పైథాన్, జావా చూస్తున్నావంటే చాలా గొప్ప విషయమే కదా అనిపిస్తుంది ఎప్పుడైనా? నాలెడ్జ్ పరంగా అంటే లాంగ్వేజెస్ పరంగా ఏం తెలిసి ఉండాలి? ROS, పైథాను, C++, జావా, క్వాంటమ్ టెక్నాలజీ, క్లౌడ్. ఇవన్నీ ఉన్నాయి నీకు ఎలా తెలుసు? ఇట్లాంటి అవసరం అవుతాయి నువ్వు ఎలా నీకు ఐడియాకి వచ్చింది? గూగుల్లో వెతికేసావు. ఇప్పుడు లాంగ్వేజెస్ అన్నీ కొంచెం పరిచయం ఉందా? లాంగ్వేజెస్ మీద చేస్తావు? నేర్చుకున్నావు కదా, ఏంటో చెప్పు. ఫిట్టో బ్లాక్స్. అసలు ఏంటది? అది ఎందుకు? అది షార్ట్ కట్లో పైథాన్ రాకపోతే షార్ట్ కట్లో చూసుకొని అది ఎలా తెలిసింది నీకు? అది ఆన్లైన్ క్లాస్ చూసాను. ఇది సైరన్. రోడ్. మనం బ్యాంకులో నుంచి మనీ తీసుకుంటాము. ఎవరన్నా థీవ్స్ వస్తే సైరన్ మోగుతుంది, పోలీసులు వస్తారు. కరెక్ట్గా ఇచ్చారు సార్ ఎక్స్ప్లెనేషన్. సరే, నెక్స్ట్ ప్రాజెక్ట్ టైం. ఈ చిట్టి మెదడులో ఎన్ని గట్టి ఆలోచనలో, ఏదో సాధించాలన్న తపన నిరంతరం శ్రమించేట్టుగా చేస్తోంది. ఈ పిల్లవాడిలో దాగి ఉన్న అపారమైన
మేధో సంపత్తిని గుర్తించి వెలికి తీయడం చాలా అవసరం అనిపిస్తుంది. దేశం గర్వపడే ఒక గొప్ప శాస్త్రవేత్త ఈ పిల్లవాడిలో దాగి ఉన్నాడేమో. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇతనికి కావలసిన సహాయ సహకారాలు అందజేస్తే ఒక మంచి శాస్త్రవేత్తను దేశానికి అందించిన వారు అవుతారు. ఈ పిల్లవాడు సదా కృతజ్ఞులుగా ఉంటాడు. ఏం సెర్చ్ చేస్తున్నావు? పైథాన్లో సెంటెన్స్ ఫామ్ చేస్తాను. మూడో తరగతిలోనే పైథాన్ నేర్చుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది నీకు? దేవుడు సృష్టించి షార్ట్ కట్ యాప్. దాన్ని దేనికి ఉపయోగిస్తాం? దాన్ని పైథాన్ లాగే రోబోటిక్స్కి ఉపయోగిస్తారు. ఈజీగా ఉంటుంది. అది ఏ లెవెల్లో ఉపయోగిస్తారు? పెద్దవాళ్ళకి ఉపయోగిస్తారా, పిల్లలకు ఉపయోగించారు? దేనికి తేడా ఏంటి? పిల్లలకి ఉపయోగిస్తారు. అది ఎక్కడ తెలుసుకున్నావు? చాట్ జీపీటీ నీకు మంచి హెల్ప్ ఉంది. బెస్ట్ ఫ్రెండ్. రోబోటిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అది తెలుసుకుంటే అది కూడా ఒక సాఫ్ట్వేర్ పైథాన్ లాంటిది. అది కూడా రోబోటిక్స్ చేయాలంటే అది కంపల్సరీ ఎందుకు ఉండాలి. ఉపయోగిస్తారు? దాన్ని ప్రోగ్రామ్ చేసి రోబోలో ఇన్స్టాల్ చేయాలి. అంతేనా? అది ఎక్కడ నేర్చుకున్నావు? అప్పుడు కమాండ్స్ మనం ఇస్తే అది పనిచేస్తుంది. చిట్టి కోడింగ్ నాలెడ్జ్. చిట్టీలో ఏముంటుంది? చిట్టి అంటే అసలు ఏంటి? అది ఎవరు చెప్పారు నీకు? చిట్టి అంటే ఆన్లైన్లో వస్తాయి. ఆన్లైన్ క్లాసులు చెప్తారు. కిట్ వస్తుంది. కిట్ వస్తుందా? వస్తుంది. దాని ద్వారా చేయొచ్చా? చేయొచ్చు. తర్వాత ఇంకేముంది? అంటే సబ్జెక్ట్ తెలుసుకోవడానికి. ఇప్పుడు నీకు అది నేర్చుకుంటావా? నేర్చుకుంటా. అవి నేర్చుకుంటే వెంటనే ఏం చేయొచ్చు అంటే సార్ ఆ కోడ్ నేర్చుకున్నందువల్ల ప్రోగ్రామ్ చేయడానికి పనికి వస్తుంది. రోబోటిక్స్కి సంబంధించిన ప్రోగ్రామింగ్. అమౌంట్ కడితే ఆన్లైన్ క్లాసులు చెప్తారు. అప్పుడు నేర్చుకొని రోబోట్స్ని తయారు చేయొచ్చు. అవి ఏంటవి? ఇప్పుడు నేను పిక్చర్ బ్లాక్స్ చేశాను. వాటి ద్వారా ఏమవుతుంది? ఇక్కడ ఈ పిక్చర్ వర్క్ అయినట్టు రోబోట్స్ కూడా వర్క్ అవుతాయి. ఇక్కడ పిక్చర్ని ఈ పిక్చర్ బ్లాక్స్తో ఆపరేట్ చేస్తావు. అదేవిధంగా రోబో పనిచేస్తుంది అక్కడ. ముందు కదులు అంటే అది ముందు కదలాలి, ఆపరేట్ చేయాలి. దీనికి దానికి కనెక్షన్ ఇవ్వాలి త్రూ సాఫ్ట్వేర్. అది ఎలా వర్క్ అవుతుంది? ఈ కమాండ్స్తో వర్క్ అవుతుంది. ఈ కమాండ్స్ ఇవి. కమాండ్స్ ఏమంటారు? కమాండ్స్ అవి. ఓకే రైట్. నువ్వు ఇచ్చిన కమాండ్స్ ద్వారా కదులుతుంది. మార్చు కమాండ్ ఇంకొకసారి. నెక్స్ట్ ఇంకోటి మార్చు. ఇంకోటి అట్లా మార్చేదిరా. అది మూవ్ అవ్వకుండా ఆపాలంటే ఇంకో కమాండ్ ఉందా? ఆపాలంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది. ఈ ప్రణవ్ దేశం గర్వపడే శాస్త్రవేత్తగా ఎదగాలని కోరుకుందాం. మన వంతుగా తోచిన విధంగా ఈ పిల్లవాడికి సహాయ సహకారాలు అందజేద్దాం. సన్ను లైట్ ఇస్తుంది. అప్పుడు భూమి మీద ఇంకా మూన్ మీద పడుతుంది. అప్పుడు మనకు అన్నీ కనబడతాయి.